హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగ ఫ్రై చేయబోతున్నాను. ముందుగా హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత శనగనైతే కనుక ఇలా ఇందులో వాటర్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల శనగ చూసారా చక్కగా గట్టిపడింది. ఇలా గట్టిపడిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వేగుతున్న దాంట్లోనే ఒక అర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆల్రెడీ వేడి చేసేటప్పుడు పసుపు వేసాం కాబట్టి ఇందులో లైట్గానే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ కారం, మీకు కారం ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి. ఇలా చక్కగా ఇది వేగిన తర్వాత ఈ శనగ ముక్కల్ని అందులో వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఉంటే గుడ్డు ఉక్కులాగా రెడీ అవుతుంది. దాని మీద లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే శనగ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ శనగ చేపల పులుసులో కానీ ఇగురులో కానీ దించేటప్పుడు ఒక పక్కన వేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా అయితే కనుక పిల్లలకి మంచిదని ఇలా ఫ్రై చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. శనగ ఫ్రై రెడీ.